బిర్యానీ చేసే ముందు చికెన్ని మ్యారినేట్ చేసుకోండి. ఈ విధంగా బిర్యానీ ఆకు, కొంచెం పువ్వు, నల్ల యాలకులు, మామూలు యాలకులు, లవంగాలు, కొన్ని మిరియాలు, కొంచెం సోంపు, 1/2 kg చికెన్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, ఒక టమాటా కూడా వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా స్పూన్, పుదీనా పేస్ట్, స్పూన్ల ఆయిల్, ఒక 1/2 స్పూన్ పసుపు, 2 పచ్చిమిరపకాయలు, కప్పు పెరుగు. ఇదంతా బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్టు. ఒకటిన్నర స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలిపి ఒక అరగంట పాటు బాగా నానబెట్టుకోవాలి. నేను టైంలోపు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక 1/2 kg చికెన్లో 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్ల ఆయిల్, కొంచెం పసుపు, ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకుంటే గ్రేవీ కర్రీ అయిపోతుంది. దీంతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ ముద్ద వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి 1 నిమిషం పాటు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసి సిమ్లోనే ఉడికించుకోవాలి 1 అరగంట పాటు. నూనె పైకి తేలిన తర్వాత వేడి నీళ్ళు పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు గరం మసాలా వేసుకోవాలి. దీంతో పాటు కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ చేసుకున్న వేసుకోవాలి. ఇలా వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది, చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడే కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బిర్యానీ ఉడికించే గిన్నెలో ఒక 2 లీటర్ల వాటర్ వేసుకొని ఆల్ స్పైసెస్ వేసుకొని బాగా మరగనివ్వాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకుంటే బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది. రైస్ని ముందుగానే కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను, బాస్మతి రైస్. అవి కూడా ఇలా మరిగేటప్పుడు వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద 70% కుక్ చేసుకోవాలి రైస్.
ఇదే వాటర్లో కొంచెం ఎక్కువగానే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని ఉడికించుకోవాలి. స్టవ్ ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లో. ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇది బాగా ఒక 20% కుక్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు కొబ్బరి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత 70% ఉడికించుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న రైస్ మీద కొంచెం గీ వేసుకోవాలి. దీనిపైన టిష్యూ పేపర్తో కవర్ చేసుకుంటే ఆవిరంతా పోకుండా చాలా బాగుంటుంది. లేదంటే గోధుమ పిండితో అయినా కవర్ చేసుకోవచ్చు. ఇలా టిష్యూ పేపర్ కవర్ చేసిన తర్వాత ఒక 20 మూత పెట్టేసుకొని 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. దమ్ చేసుకోవాలన్నమాట. మసాలాలన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. క్విక్గా కూడా అయిపోతుంది. గీలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోవాలి. వీటితో పాటు గీ కూడా వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి కలిపి చూస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా వస్తుంది. దీన్ని ఒకసారి గంటతో కింద నుంచి పైకి ఒకసారి కలుపుకుంటే కుక్ అయిందో లేదా అనేది తెలిసిపోతుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా ఉంది. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చాలా మెత్తగా సాఫ్ట్గా. బిర్యానీ ఉడికిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత తీసుకోవాలి. మనం వెంటనే తీయకూడదు. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా బిర్యానీకి పడుతుంది. ఎమ్మీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.
ఈలోపు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ, రైతా, బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా స్పెషల్గా చికెన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా బిర్యానీ కూడా చేసుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయలు, బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ. పచ్చి ఉల్లిపాయలతో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. గ్రేవీగా ఉండే చికెన్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ.